లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి షాక్. వాదించింది పొన్నబోలే, ఇంకేముంది ఇక అది పరిస్థితి. వివరాలకు వెళ్ళినట్లయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏదైతే ముఖ్యమంత్రి గారిని దూషించిన కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఈరోజు ఆయన పీటీ వారెంట్ అంటే మామూలుగా ఒక కేసులో ఉన్నప్పుడు ఆల్రెడీ రిమాండ్గా ఖైదీగా ఉన్నప్పుడు వేరే కేసు ఏదైనా రిజిస్టర్ అయిందనుకోండి, దానికి సంబంధించిన దాంట్లో ఇట్లాంటివి వచ్చినప్పుడు దాన్ని పీటీ వారెంట్ అంటారు అనమాట, ప్రిజనర్స్ ట్రాన్స్ఫర్. సో ఈరోజు ఏదైతే పట్టాపురంలో ఆయన పైన నమోదైన కేసు ఒకటి ఉంది కదా, నవంబర్ 12వ తేదీన ఇందాక కూడా వీడియో చెప్పాను. సో దానికి సంబంధించి గుంటూరు ఎక్సైజ్ కోర్టులో వాదోపవాదనలు జరిగినాయండి. ఈ వాదోపవాదనలు జరుగుతున్న క్రమంలో చాలా ఆసక్తికరమైన అంశాలు. ఆయనకి రిమాండ్కి తరలిస్తారా, పొడిగిస్తారా, లేదు ఈ పిటిషన్ కొట్టేస్తారా, బెయిల్ వచ్చేస్తుందా అని చెప్పేసి అనేక రకాలైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జస్ట్ లేటెస్ట్గా ఇప్పుడు వచ్చిన సమాచారం ఏంటి అంటే, ఇదిగో అంబటి రాంబాబు గారికి రిమాండ్ పొడిగింపు రేపు 22వ తేదీ వరకు. ఇందుకీ అసలు విషయం ఏంటి అంటే, ఏదో అంబటి రాంబాబు గారికి సంబంధించిన ఎపిసోడ్లో లాయర్ గారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారే సో ఖచ్చితంగా బెయిల్ వచ్చేస్తుంది అని చెప్పేసి వైసీపీ శ్రేణులందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఊహించని విధంగా కాదు, వాళ్ళు ఊహించిన విధంగా మామూలుగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నాడు అనగానే చాలామందికి తెలుసు కదా, ఇక ఖచ్చితంగా పడిపోతుందని చెప్పేసి అది ఒక విమర్శ కూడా ఉంది, అది ఒక టాక్ ఉంది ఆయన పైన. సో ఎనీహౌ అక్కడ ఏమైంది అంటే, ఈయన పైన ఏదైతే పోలీసులు పట్టాపురం పోలీసులు కేసు నమోదు చేశారో అది జడ్జి గారు ఖచ్చితంగా పోలీసుల తరపున ఎవరైతే న్యాయవాది వాదించారో వాళ్ళ వాదననే బలపరుస్తూ ఆయన రిమాండ్కి పొడిగించడం జరిగింది. సో ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే, కొంతమంది కావాలని కక్షపూరిత ధోరణితో చేస్తున్నారు, ఇవన్నీ బెయిలబుల్ కేసులే, కానీ బెయిల్ రాకుండా చేశారు అని అంటే ఇది మనం చర్చించుకోవాలి. ఎందుకంటే వాస్తవంగా సరే కేసులు పెట్టారు అంటే కక్షపూరిత ధోరణితో పెట్టారు అని అనుకుందాం. మీకు కనుక గుర్తున్నట్లయితే అంబటి రాంబాబు అప్పుడు సిఐతో చేసిన వాగ్వాదం మామూలుగా కాదు, ఏంటి అనే ధోరణిలో, నువ్వెంత అనే ధోరణిలో జరిగింది ఆ వాదనలో. సో అక్కడ ఏదైతే సమాజానికి మరి ఇబ్బంది కలిగేలాగా వ్యవహరిస్తూ ఉంటాం, అక్కడ బ్యారిగేట్లు ఇవన్నీ కూడా చట్టాన్ని ఉల్లంఘించారు అని చెప్పేసి అన్న క్రమంలోనే ఆ కేసు రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయితే దాన్ని ఇప్పుడు సరే కక్షపూరిత ధోరణితో కేసు పెడుతున్నారని అనుకుంటే, మరి కోర్టు ఏం చెప్తుంది? కోర్టులో జడ్జి గారు రిమాండ్ విధించిన దానికి అది ఎవరి ప్రమేయమైనా ఉంటుందా? ఆ వాదోపవాదనల మీద డిపెండ్ అయి ఉంటుంది. పోలీసుల తరపున వాదించిన న్యాయవాది, అలాగే అంబటి రాంబాబు వాదించిన న్యాయవాది, వాళ్ళ యొక్క వాదనల మీద జడ్జి గారు ఎవరు కన్విన్స్ అయితే, ఎవరు చెప్పేది కన్విన్సిబుల్గా ఉంటేనే అక్కడ జరుగుతుంది. సో ఇక్కడ పొన్నవోలు వాదించిన దానికి జడ్జి గారు కన్విన్స్ కాలా, పోలీసుల తరపున వాదించిన న్యాయవాది చెప్పిన దానికి కన్విన్స్ అయ్యారు కాబట్టి రిమాండ్ పొడిగించారు. ఇక్కడ ఇంకో ఎపిసోడ్ ఉంది. సో ఈ అంబటి రాంబాబుకి సంబంధించి ఈ కేసు రిజిస్టర్ అయింది ఇప్పుడు నవంబర్ 12వ తేదీన. కానీ దీనిపైన ఎప్పుడు ఆయన చేస్తే కేసు రిజిస్టర్ అయింది మొన్న. సో ఎప్పుడు ఆయన యాక్షన్ జరిగింది, దాని రియాక్షన్ ఎప్పుడు ఇచ్చారు, దీనిపైన విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే నవంబర్ 12వ తేదీన ఆయన అటువంటి ఈ కార్యక్రమానికి పాల్పడినప్పుడు, విఘాతం కలిగించినప్పుడు ఇమ్మీడియట్గా దానిపైన కేసు రిజిస్టర్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తుంటే అది వేరే విషయం. కానీ ఇప్పుడు జరిగిన 2 నెలల తర్వాత ఈ రకంగా చేస్తున్నాడు. 2 నెలలు 3 నెలలు అయిపోయింది. 3 నెలల తర్వాత ఈ ప్రకారంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా దీనిపైన కూటమి ప్రభుత్వం పైన విమర్శలనే వస్తాయి. కానీ ఎంత విమర్శ చేసినా ఏమి జరిగినా తప్పే కదా, అది ఎప్పుడు చేసినా. కానీ ఇక్కడ వేరే యువ నాయకులు చేశారు అంటే ఆవేశపూరితంగా చేశారనుకోవచ్చు. అంబటి రాంబాబు అనే వ్యక్తి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు, ఎప్పుడో 1989లోనే ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా అయ్యాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ 30 ఏళ్ల పాటు అవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ రాజకీయాల్లో అయితే ఉన్నారు కదా, పోటీ చేస్తున్నారు, ఓడిపోతున్నారు. మరి ఇంతకాలం రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఇంత వయసు ఉన్న వ్యక్తి ఆ రకంగా బర్స్ట్ అవడం అనేది ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతూ ఉంటుంది కదా. మరలా ఇక్కడ కులాలు అవి ఇవన్నీ తీసుకురావడం కరెక్ట్ కాదు. కానీ ఈ వాదోపవాదనలు ఎవరు బలంగా వినిపించారు అనేది
దీంతో పాటుగా నల్లపాడు పోలీస్ స్టేషన్లో కూడా ఇంకో కేసు రిజిస్టర్ అయ్యింది. మరి దానికి సంబంధించి కూడా మరి రేపో ఎల్లుండో వాదనలు వినిపిస్తారు. సో ఈ క్రమంలో ఏం జరగబోతుంది? మరి ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే, మీరు కనుక గమనించినట్లయితే వల్లభనేని వంశీ దగ్గర నుంచి ఈ కేసులకు సంబంధించినవన్నీ కూడా ఎక్కువగా వాదించింది ఎవరంటే పొన్నవోలే. సో పొన్నవోలుకి వల్లభనేని వంశీ ఆయనకి రిమాండ్ పడింది. అలాగే పోసాని కృష్ణమురళి ఆయనకి రిమాండ్ పడింది. అలా ఈయన కొన్ని కేసులు వాదిస్తే వాళ్ళు ఖచ్చితంగా రిమాండ్కి వెళ్ళటం ఖాయం అన్న తరహాలోనే ఆయన పైన విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ అంబటి రాంబాబుకు సంబంధించిన ఎపిసోడ్లో సమర్థించే అవకాశం ఏదైనా ఉన్నదా? ఇది చెప్పండి. పోనీ ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో మేమంతా కూడా సజావుగా చేసాము, ఎవరిపైన కేసులు అన్యాయంగా మోపలేదు, ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదు అనే తరహాలో ఉంటే ప్రజలు ఎందుకు అంతటి ఆగ్రహావేశాలకు గురి అవుతారు ఆ యొక్క ప్రభుత్వం పైన కానీ, ఆ పార్టీ పైన కానీ? సో అప్పుడు కూడా కాదు, అప్పుడు విపరీత ధోరణి, వారు కాదు వీరు కాదు, ఈ కేడర్ కాదు, సామాన్యుడు కాదు, ఆ పార్టీ కాదు అనే తరహాలో దాదాపుగా అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు రివర్స్లో కౌంటర్ వేస్తూ ఉన్నారు. సో ఈ ప్రకారంగా ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటి, మనం ఏం చేస్తున్నాము, నిజంగా ఏదైనా సరే ఉద్యమం చేస్తే అది ప్రజలకు ఉపయోగపడేలాగా ఉందా, లేకపోతే మన పార్టీ కోసం మనం ఏదో లేదా పార్టీ నాయకుడు మెప్పు కోసం చేస్తున్నామా ఏంటి అనేది కూడా ఖచ్చితంగా చర్చించుకోవాలి కూడా. ఎందుకంటే ఓ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఇంకా ఎంతో బాధ్యతగా ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల నోరెత్తాలి. అట్ ద సేమ్ టైం ఎక్కడ నోరెత్తాలి? అసెంబ్లీలో నోరెత్తాలి. ఆ తదుపరి అక్కడ చర్చించడంతో పాటుగా, లేకపోతే అక్కడ లేవనెత్తడంతో పాటుగా బయట కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టండి. తప్పులేదు. ఇక్కడ చూస్తేనేమో ప్రెస్ మీట్లు పెడతారు, నిరసన కార్యక్రమాలు అంటారు, అసెంబ్లీకి చూస్తే మాత్రం ఏ ఒక్కరు కనపడరు. మరి దీన్ని బట్టి ఏమని అనుకోవాలి? పైగా వీళ్ళు చేస్తున్న దాంట్లో కన్స్ట్రక్టివ్గా చేస్తున్నారా, లేకపోతే కావాలని ఉద్రిక్తత వాతావరణం నెలకొనడం కోసం చేస్తున్నారా? ఇప్పుడు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది అంటే అక్కడ రప్ప ఫ్లెక్సీలు వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయో తెలీదు. సరే, ఈ విషయం అక్కడ పెడదాం. పార్టీ కార్యకర్తలు అంటే ఏదో ఆవేశానికి గురయ్యారు అనుకోవచ్చు. ఇప్పుడు అంతెందుకు టీవీ లైవ్లో మాట్లాడుతున్న ఒక అడ్వకేట్ పేరు ఎందుకు కానీ, ఆ వాదనలు అయిపోయిన తర్వాత బయటకు రాగానే ఆయన అడుగుతున్నారు మీడియా వాళ్ళు, ఇదిగో ఏంటండి ఈ కేసుకు సంబంధించిన అంశాలు అంటే, సరే కేసుకు సంబంధించి ఇదిగో ఇలా జరిగింది, వాదనలు ఇలా జరిగింది, రాంబాబు గారికి రిమాండ్ విధించారు అని చెప్పేసి అంటాం. అందరూ బాగుంటుంది. ఆయన వైసీపీ నాయవాదే. సో అంటే పొన్నవలు కాదు, వేరే అతను. చివరికి ఆయన ఏమంటాడంటే, ఇదిగో ఎలా చేస్తున్నారు, రాజకీయపరమైన అంశాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఒక లాయర్ అనే సంగతి కూడా మర్చిపోయి, రేపు చూడండి, రేపు 2029లో ఈ పోలీసులు వాళ్ళు వీళ్ళు కాదు, ఆ నాయకులు కాదు, డైరెక్ట్ మా కార్యకర్తలే బుద్ధి చెబుతారు, దానికి ఎవరు కూడా ఆపలేమనే తరహాలో. ఇక్కడ వాళ్ళే ఊహాలోకంలో ఉన్న రాజకీయ నాయకులే. ఇంకేముంది, మేము వచ్చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. అసలు వచ్చేస్తాం అనేది అయిపోతే అలా జరుగుతుందో లేదు ఏ ఒక్కరికి తెలియదు. అది ఇక మామూలుగా ఏ సోది చెప్పేవాళ్ళం, లేదా చేటల బియ్యం పోసి అడగడం అన్నట్టు అనే తరహాలో ఎవరికి తెలుసండి భవిష్యత్తు. అది మీరు ప్రజల్లో కలిగించే నమ్మకం పట్ల, అదేవిధంగా అధికార పార్టీ ఏ రకంగా వ్యవహరిస్తుంది అనే దానిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ముందే వచ్చేస్తామని చెప్పేసి అలాంటి ఇటీవల కూడా మూడ్ ఆఫ్ ద నేషన్ అని చెప్పేసి ఒక సర్వే రిలీజ్ చేశారు కదా, దాంట్లో వైసీపీ గ్రాఫ్ మరింత పడిపోయిందని చెప్పేసి అంటున్నారు కదా. మరి అప్పుడైనా సరే దాన్ని బట్టి అరే మనం తప్పులు చేస్తున్నామేమో అని చెప్పేసి సరి చేసుకోవాలిగా. లేదు. ఇప్పుడు ఆ న్యాయవాది కూడా ఏం మాట్లాడుతున్నారంటే, ఇదిగో రేపు మేము వచ్చేస్తాం, వేసేస్తామని చెప్పేసి ఒక న్యాయవాది అయ్యండి కోర్టు ప్రాంగణంలోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, కోర్టు ప్రాంగణం అంటే కాంపౌండ్ వాళ్ళ దగ్గర, ఇంకా వాళ్ళ యొక్క స్టాండు, వాళ్ళ యొక్క విధానం ఇది చెప్పుకొని ప్రజల్లోకి వెళితే ప్రజలు ఆశీర్వదించే అవకాశాలు ఉన్నాయా? పోనీ మనం ఓడిపోయాం, మనం వీలైనంతవరకు జాగ్రత్తగా ఉందాం, నోరు కూడా అదుపులో పెట్టుకుందాం అనే ధోరణిలో ఏ రాజకీయ నాయకులన్నా ఉన్నారా ఆ పార్టీకి సంబంధించి? ఎక్కడా లేదే. ఆ అనుభవం చూసిన తర్వాత, జైలు అనుభవం చూసిన తర్వాత కొంతమంది సైలెంట్ అయ్యారు. అవి వెళ్ళని వాళ్ళు కొంతమంది, వెళ్ళొచ్చినా కానీ మారిన వాళ్ళు కొంతమంది. ఉదాహరణకు వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళొచ్చాడు కాబట్టి ఆయన సరే మనకి ఎందుకు వచ్చిన కొడాలి, ఇట్లాంటి అన్నిటికీ దూరంగా ఉందామని సైలెంట్ అయ్యారు. బాగుంది. కొడాలి నాని ఉన్నాడు, జైలుకి వెళ్లకుండానే ముందే చూసి ఓహో ఇప్పుడున్న పరిస్థితిలో మనకు కరెక్ట్ కాదు అని ఆయన సైలెంట్ అయ్యాడు. బాగుంది. అంబటి రాంబాబు ఆయన జైలుకి వెళ్ళలేదు కాబట్టి ఆయన కొంచెం గట్టిగా ఇచ్చేసాడు, చివరికి బస్ట్ అయిపోయాడు, ఇప్పుడు జైలుకి వెళ్ళారు. ఓకే, ఇప్పుడు బాగుంది. ఆ తర్వాత ఏం చేస్తారో తెలీదు. కానీ జోగి రమేష్ ఉన్నాడు, జైలుకి వెళ్ళాడు, వచ్చాడు, మరలా ఎగురుతున్నాడు. మరి అంటే ఏంటి, వీళ్ళ అసలు మార్పే లేదు. వీళ్ళందరిలో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలో ఒక జోగి రమేషే దానికి విభిన్నంగా ఉన్నారు, అయినా సరే తగ్గేదే లేదన్నట్లుగా ఉన్నారు. సో ఈ తరహా రాజకీయాలు చేసుకుంటూ ఉంటే ప్రజలకు ఏం ఉరుకుతుంది అనేది ఇంపార్టెంట్.
మీరు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వాళ్ళు, సో ప్రజలేంటి, ప్రజలేం కోరుకుంటున్నారో దాన్ని బట్టి నడుచుకుంటే బాగుంటుంది. కానీ ఒకే విధానం రాజకీయపరమైన అంశాల మీదే మనం ఇలా వెళ్దాం, లేకపోతే మా నాయకుడు చెబుతాడు, లేకపోతే మా నాయకుడు మెప్పు పొందొచ్చు అనే ధోరణిలో వెళ్ళారనుకోండి, చివరికి ఇదిగోండి పరిస్థితులు ఎలాగా ఉంటాయి, ఇక ముందు కూడా ఇంకా దారుణంగా ఉంటాయి అని చెప్పేసి కూడా కూటమికి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇటు వైసీపీ వాళ్ళేమో మేము వస్తే ఇది చేస్తామని, కూటమి వాళ్ళేమో ఆల్రెడీ ఇదిగో ఇలా ఉంటుంది మీరు వీళ్ళ వైఖరి, మేము అధికారంలో ఉన్నా కానీ వీళ్ళ బెదిరింపులు ఎలాగా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ వీళ్ళు ఇప్పుడు ఇంకా వీళ్ళ బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారు అంటే ఇక ప్రజలకు ఏమర్థం ఉంది, ప్రజలకు మనం ఏమిస్తున్నాం, ఏం సంకేతం ఇస్తున్నాం, రేపు వస్తే రపా వేసేస్తామని అంటే ప్రజలు గెలిపిస్తారా, ఏం చేస్తారు? మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.